అంటే మంచి చేస్తున్నారు, మంచి కోసమే నక్సలిజం ఉంది, న్యాయం తీర్చడానికే నక్సలిజం పుట్టింది. కష్టం ఉంటుంది, సుఖం ఏముండదు. నక్సలిజం అంటేనే కష్టము. అన్నం ఉండదు, టయానికి నీళ్లు ఉండవు, స్నానం చేయము, వారం రోజులకి అట్లా ఉంటుంది. 70 మంది పోలీసులు బెటాలియానికి నా ఎమ్మట పడ్డారు. నేను 70 మందికి కూడా దొరకలేదు. వాళ్ళు వెనకాల పోలీసు వాళ్ళు, ముందు పోలీసు వాళ్ళు, మధ్యలో నేనున్నాను. గన్మెన్లు ఇద్దరు, ఒక ఎస్ఐ సార్ వచ్చారు. వచ్చి ఏమ్మా నువ్వేనా పుష్ప అన్నాడు. అవును సార్ అన్న. స్టేషన్కి పదా అన్నాడు. రాను సార్ అన్న. అయితే ఒక స్వరము నాలో నుంచి గొంతు ఇట్లా పిగిలిద్ది. ఇంకంతే, నాకు ఆ పిగలటమే తెలుసు. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు ఏలూరు నుంచి సత్తుపల్లి నుంచి విఎం బంజారా నుంచి కొత్తగూడెం నుంచి భద్రాచలం నుంచి మనుగురు రావడం జరిగింది. దేవుడు నా ప్రయాణాల్లో ఎంతగానో సహాయం చేశాడు. అది నా వ్యక్తిగత జీవితానికి నాకు తెలుసు. ఈ సాక్ష్యం నాకు లైక్స్ వద్దు, సబ్స్క్రైబర్లు ఏమి చేయొద్దు. కానీ ఈ సాక్ష్యం చూస్తున్న వాళ్ళు మీ వంతు, నా వంతు ఈ సాక్ష్యం తీసి నేను పెట్టాను. మీ వంతు అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుచున్నాను. ఒక మాజీ నక్సలైట్ తన చిన్నతనంలోనే నక్సలైట్లోకి ఎలా చేరైంది, తర్వాత తను ఎలా మళ్ళీ తిరిగి రావడం జరిగింది, మరలా తను దేవుని ఎలా తెలుసుకుందో తన సాక్ష్య రూపంలో అందరూ చూద్దాం. అందరికీ ప్రైజ్ లార్డ్. నా జీవిత సాక్ష్యము, నన్ను దేవుడు ఏ రీతిగా మలిశాడంటే ఆ రీతిగా మలిశాడు. నేను అనుకోని స్థితిగా నన్ను తీసుకొచ్చాడు. నాకు చిన్నప్పటి నుంచి యేసు ప్రభు అంటే తెలియదు, కానీ మాది అన్యుల కుటుంబము. నాకు అక్కడ ఆడుకుంటా చర్చికి వెళ్ళాలనిపించేది, కానీ నన్ను వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు మా వాళ్ళు, అన్యులు కాబట్టి. సరే, ఒకరోజు మా ఇంట్లో కిరాయికి దిగారు. అయితే వాళ్ళు నైట్ పూట ప్రార్థన పెట్టుకునేవాళ్ళు, అన్నయ్యోళ్ళు పెట్టుకుంటా నన్ను పిలిచేవాళ్ళు. నాతో పాటు ఒక 2-3 పిలిచేవాళ్ళు. అట్లా వెళ్ళి కూర్చుండేదాన్ని. అంతే, వాళ్ళు ఏదైనా పెడతారేమో అని అన్నట్టుగా వెళ్ళేవాళ్ళం, తినేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఇక అంతే, ఇంకా నాకు తెలియదు దేవుడి గురించి. అయితే వాళ్ళు ఏం చెబుతున్నారో తెలియదు. ప్రార్థన అయితే చేసేవాళ్ళు, కానీ ఇంకా ఏం చెబుతున్నారో మాకైతే అర్థమయ్యేది కదా ఆ మాటలు. వినేదాన్ని. కొత్త నిబంధన బైబిల్ ఇచ్చారు నాకు అన్నయ్యోళ్ళు. అది తీసుకొని మేము ఇక్కడ తెలంగాణలో ఉండేవాళ్ళం. ఆ సెలవుల్లో పోయినప్పుడు వచ్చేసినాం అక్కడి నుంచి వచ్చేసినాం మా ఊరికి. వచ్చినాక నాకు ఆడుకుంటా ఇంకా మా అమ్మ బాగా కోపం మీద తిట్టింది ఒకరోజు. తిట్టంగల్లోనే నేనేం చేశానంటే గులకలు, నాకు చచ్చిపోవాలనిపించేది. ఎప్పుడు చిన్నప్పటి నుంచి చచ్చిపోవాలనిపించేది అనమాట. ఎవరన్నా ఏదన్నా అంటే చచ్చిపోవాలనిపించేది, కోపం ఎక్కువ. అయితే నేను గులకలు ఏం చేసిన అంటే పొలానికి వెళ్ళి, అందరు మిరపకాయల కోతలోకి వెళ్ళి పనులకి వెళ్తారు. అయితే నేను కూడా పనికి వెళ్ళా, బయ్యారమే, ఏడుల బయ్యారం. అయితే పనికి వెళ్ళి ఆరబోసున్నారు గులకలు. ఒక డబ్బాలో ఉన్నాయి, కొన్ని ఏమో ఆరబోసున్నారు. ఆ డబ్బాలో ఉన్నాయి మాత్రం ఇన్ని తీసుకున్నా నేను. ఇన్ని తీసుకొని సాయంత్రం పూట వచ్చి అట్టిపండు ఒకటి తీసుకొచ్చుకొని అట్టిపండులో గుంత చేసి, గుంత నిండా బూడ్చేసి 2 ఉండలు తినేసా. మింగేసినాక ఒక అర్ధ గంటకి నాకు మైకం గమ్మేసి ఇక కళ్ళు తిరిగి పడిపోయా. ఆ పడిపోయిందే నాకు గుర్తుంది. ఇంకా తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. హాస్పిటల్కి, మామూలు చిన్న హాస్పిటల్ ఉంటుంది మా ఊర్లో, సూర్యప్రకాశ్రావు అని డాక్టర్ గారు ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే ఒక చిన్న రూమ్ అనమాట. అక్కడ నన్ను బోర్ల పడుకోబెట్టారు. పొద్దున 7 గంటలకు వెళ్ళిన వాళ్ళము, నైట్ 11 గంటలకు వచ్చాం ఇంటికి. నేను ఆయనకి చెప్పలేదు నేను గుళికలు తిన్నానని, మా నాన్నకి చెప్పలేదు. ఇంకంతే, కళ్ళు తిరిగి పడిపోయానంట, బాటిల్ ఎక్కిచ్చాడు. ఇంకంతే, ఇక నేను పడిపోయి ఉన్నాను. మా ఊర్లో వాళ్ళు పనికి వెళ్తే ఎగసాయదారులు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు అన్నారు, అమ్మో కుమారి నువ్వేంది అట్లా అయిపోయావు, అసలు నువ్వు నోట్లో ఈగలు పోతున్నాయి, చచ్చిపోయావు అనుకున్నావు అమ్మాయి. 3వ రోజే లెగిసా, గుళికలు తిని కక్కీయకుండా 3వ రోజే లెగిసి నేను పనికి వెళ్ళా. మళ్ళీ వెళ్తే అప్పుడు దేవుడు నా ప్రార్థన తెలియకుండా చేశాను కదా చిన్న స్థితిలో, దేవుడు నాకు కాపుదల ఉందేమో నాకు తెలియదు, నన్ను కాపాడిండు. ఇక తర్వాత ఒక సంవత్సరం తర్వాతకి నాకు ఉండాలనిపించట్లేదు. అక్కడిక్కడ చెప్పుకుంటా ఉన్నారు, అన్నలు తిరుగుతూ ఉన్నారు అని, చలి మంటల కాడ కూర్చుండేవాళ్ళు. వాళ్ళు ఈ ఊర్లోకి దళం వచ్చిందంట, అక్కడ అన్నలు కనపడ్డారు, అది ఇదని చెప్పుకుండేవాళ్ళు. తెలియదు నాకు అన్నల గురించి. అయితే మా ఊరికి ఒసే రాములమ్మ సినిమా వచ్చింది.
ఆ సినిమా వెళ్ళాము సినిమాకి. వెళ్ళినాక ఆ సినిమా చూసినాక అబ్బా ఇట్లా వెళ్ళి ఇట్లా ఉంటే ఇట్లా జనాలకు న్యాయం చేస్తే బాగుండు కదా అని ఒక ఆలోచన వచ్చింది. ఇక నేను పొలానికి వెళ్తున్నా, ఒక అన్న అరెస్ట్ అయిపోయాడు. అంటే నక్సలైట్. నక్సలైటు. ఆయన అరెస్ట్ అయిందంట. ఆయన వస్తా ఉన్నాడు. వచ్చేటప్పుడు మమ్మల్ని అన్నం అడిగిండు, నేను ఇచ్చినాక అన్న ఏంటన్నా నీకు ఇల్లు లేదా, మేము చిన్నపిల్లలం కదా, ఇల్లు లేదా అన్న, ఏందన్నా మా అన్నం అడుక్కొని తింటాను అంటే అప్పుడు చెప్పిండు, అమ్మా నేను అన్నల మనిషిని, నేను అన్నలలోకి వెళ్ళాను, ఇట్లా నన్ను అరెస్ట్ చేశారు, నేను అన్ననమ్మా అన్నాడు. అనగా అవునా అట్లయితే నేను కూడా వస్తా అన్నయ్య, నన్ను తీసుకెళ్తావా అంటే తీసుకెళ్తా అన్నాడు. ఇక అప్పుడే ఆ అన్నయ్యతోటి వెళ్ళిపోయాను. తల్లిదండ్రులు చెప్పకోకుండా వెళ్ళిపోయినా. ఇక వెళ్ళిపోయినాక దళం కాడికి పట్టకపోయిండు అన్న. అసలు ఆ దళం అంటే ఏంటమ్మా? దళం అంటే ఒక 12 మంది కూడి ఉండడము, ఒక మండలానికి ఒక 12 మందిగా కూడి ఉండడమే దళం. అంటే 12 మంది నక్సలైట్లు ఉంటాం. అయితే ఇక మా దళము ఆ దళానికి కలిపిండు నవీను జనశక్తి. అయితే ఇక అన్న దాంట్లోనే ఇక నేను పని చేసిన. అసలు నక్సలిజం అంటే లోనకెళ్తే ఇట్లా ఫైరింగ్లు ఉంటాయి, లోన కాల్పులు ఉంటాయి, చనిపోతారు, పోలీసు వాళ్ళు అటాక్ చేస్తారు, అవన్నీ ఏం తెలియదు. అసలు ఎందుకు వెళ్ళానో కూడా తెలియదు నాకు, వాళ్ళు ఎందుకుంటారని కూడా తెలియదు. నేను వెళ్ళినప్పుడు ఫైరింగ్ జరిగింది కానీ నాకేం కాలేదు. అంటే అన్న ఎట్లా నన్ను తీసుకెళ్ళిపోయింది, ఇట్లా పట్టేసుకొని నిలబడి ఉన్నాను, పట్ట అంటున్నాయి నన్ను, ఇట్లా మదన్న అని ఇట్లా వేసుకున్నాడు, చేతికి వేసుకొని తీసుకెళ్ళి ఒక యాప చెట్టు, అంత పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు కాడ నిలబెట్టి, ఆ చెల్లా నేను పండుకుంటే నువ్వు పండుకోరా, నువ్వు లెగితే నువ్వు లేగురా అని అన్నాడు. అన్నాక సరేలే అన్న పడుకుంటే నేను పడుకున్నా, అన్న లెగితే లెగిసిన. ఇక అది తప్పించుకొని మేము వెళ్ళిపోయినాం. నక్సలైట్లు అంటే ఏంటో తెలియదు, అసలు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, అసలు ఎందుకు వెళ్ళానో కూడా తెలియదు. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళు ఎందుకున్నారు, అసలు వాళ్ళు జనాలకి ఏం న్యాయం చేస్తున్నారు అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు. అంటే మంచి చేస్తున్నారు, మంచి కోసమే నక్సలిజం ఉంది, న్యాయం తీర్చడానికే నక్సలిజం పుట్టింది అనేది అక్కడ అన్నోళ్ళు చెప్తా ఉంటే విన్నాను. కొన్ని బుక్స్ కూడా ఉంటాయి వాళ్ళ గురించి, అవి చదివాను, అవి ఉన్నాయి అన్నమాట. పేదవాళ్ళకి న్యాయం చేస్తారు. కొన్ని కేసులు కోర్టుకి వెళ్ళినా కూడా సమస్యలు పరిష్కారం కావు, తర్వాత కొన్ని స్టేషన్లలో పరిష్కారం కావు, అక్కడ అయిపోతాం అనమాట. ఒక గంటలోనే పరిష్కారం అయిపోద్ది. వాళ్ళకి భయానికి భయపడి ఇక అక్కడ ఒప్పేసుకుంటారు. అది ఎలా జరుగుద్దో కొంచెం వివరించగలరా? అయితే ఇప్పుడు ఇద్దరు కొట్టుకొని వచ్చారనుకో, కొట్టుకొని వచ్చినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఈయన ఏం చెప్తాడు, ఈయన ఏం చెప్తాడు, అది వింటారు అనమాట. ఎటువైపు న్యాయం ఉంది, ఎటువైపు అన్యాయం ఉంది. అంటే అన్యాయం వైపు మాట్లాడరు అన్నోళ్ళు, న్యాయం వైపే మాట్లాడతారు. అసలు ఇటు ఎవరికి అన్యాయం అయిపోద్ది, ఎవరికి న్యాయం అయిపోద్ది, న్యాయం జరిగిద్ది అనేది ఆలోచించి దాన్ని నిర్ణయం తీసుకుంటారు అనమాట. తీసుకొని దానికి ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి చేయకూడదు అనేది చెప్తారు. వాళ్ళు ఒకళ్ళ మాట వినలేదనుకో, ఇక అక్కడక్కడే నైట్ పట్టుకొస్తారు. 1 గంటకి వెళ్తారు. ఇక దళం మొత్తం పోతారు. పోయి ఎవరిని పట్టుకురావాలో, ఎవరు మాట వినట్లేదో ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు. వినలేదనుకో వాళ్ళని పట్టుకొని వస్తారు. నైట్ పట్టుకొని వస్తారు. పట్టుకొని వచ్చి వాళ్ళని కొట్టాలా, చెప్తే భయానికి చెప్తే వింటారా అనేది అక్కడ చర్య అనమాట. వాళ్ళు తీసుకుంటారు. చెప్తే వినేటోళ్ళు ఉన్నారు, చెప్పకపోతే విననోళ్ళు ఉన్నారు, చెప్పినా విననోళ్ళు ఉన్నారు. విననప్పుడు దెబ్బలు పడతాయి, ప్రాణాలు కూడా తీస్తారు. ఒక్కొక్క టైంలో వినకపోతే అంటే వాళ్ళకి హాని చేస్తే ప్రాణం ఖచ్చితంగా పోద్ది, హాని చేస్తే. ఇక వేరే రకంగా పంచాయతీలో అయితే ప్రాణాలు ఏం తీయర్లే, కానీ నాకైతే అంతవరకే తెలుసు. న్యాయం చేస్తారనే తెలుసు. నేను ఉన్నప్పుడు అదే జరిగింది. అన్యాయం ఒకరినైతే ఎవరు చంపలే, మా దళం అయితే అప్పుడు నేను ఉన్నప్పుడు అయితే ఎవరిని చంపలేదు, న్యాయమే చేశారు. ఎన్నో సమస్యలు వచ్చినాయి, అన్ని సమస్యల్లో కూడా న్యాయమే జరిగింది. అయితే మా ఊరు రెడ్డి గారిని కూడా పట్టుకొచ్చారు. ఎవరంటే కంది సుబ్బారెడ్డి గారిని కూడా పట్టుకొచ్చారు. అంటే తప్పుడు సమాచారం, చాలా మంచివారు ఆయనని టీడీపీ తరపున తిరిగేవాళ్ళు అనమాట. కానీ ఆయనని తప్పుడు సమాచారం వల్ల పట్టుకొస్తే అప్పుడు నేను అడిగాను అనమాట, అన్న ఎందుకు తీసుకొచ్చారన్న, ఈయనకి 4 పిల్లలు, 3 మగోళ్ళు, 1 ఆడపిల్ల అనుకుంటా, ఆయనకి సరిగ్గా తెలియదు, అంతవరకే తెలుసు. అయితే నేను చూశాను, మా ఊరు కంది సుబ్బారెడ్డి గారు ఎందుకు తీసుకొచ్చారన్న, దేనికి తీసుకొచ్చారు ఆయనని అని నేను అడిగాను. అడిగినప్పుడు ఈయన ఇట్లా తెలిసిందిరా మాకు అని కొన్ని మాటలు చెప్పారు. చెప్తే కాదన్న, ఆయన మంచి పర్సన్ అన్న, ఆయన వదిలేయండి, లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నప్పుడు ఆయనని వదిలేశారు. వదిలేసి ఒక మనిషినిచ్చి బయటికి తీసుకుపోయి పంపించిరాండి అని చెప్పేసి ఆయనని పంపించారు బయటికి. అడవిలో ఉన్నప్పుడు మీ నివాసం ఎలా ఉంటుందమ్మా? మా నివాసం అంటే డెన్ను వేసుకుంటాం, వర్షాకాలం డెన్ను వేసుకుంటాం, అందరికి తెలిసిన విషయమే.
మామూలుగా చలికాలం అప్పుడు ఆ డెన్ ఏమి ఉండదు, చెట్ల కిందనే, ఇక అంతా ఓపెన్ ప్లేసే. కష్టం ఉంటుంది, సుఖం ఏముండదు. నక్సలిజం అంటేనే కష్టము. అన్నం ఉండదు టయానికి, నీళ్లు ఉండవు, స్నానం చేయము వారం రోజులకి, అట్లా ఉంటుంది పరిస్థితి. కష్టమే. రామన్న దళం అని సీతక్క, ఎమ్మెల్యే సీతక్క, ఇప్పుడు ఎంపీ అనుకుంటా అక్క చేసిన పార్టీలోనే నేను చేశాను. అక్క కూడా నక్సలైట్ కింద చేసింది. చేసింది అక్క కూడా, కమాండర్గా చేసింది అక్క సీనియర్ మా కాడికి, మేము జూనియర్. అక్క అప్పటికే బయటకు వెళ్ళిపోయింది, నేను వచ్చినప్పుడే బయటకు వెళ్ళిపోయింది. అక్క వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, ఆయన పేరు రామన్న, ఆయన దళంలో కూడా నేను చేశా. భీమన్న దళంలో చేశా, రామన్న దళంలో చేశా, మళ్ళీ తర్వాత నవీనన్న, లాస్ట్కి నవీనన్న దళంలో చేసిన. నక్సలిజంలో ఉన్నప్పుడు పొద్దున్నే 5 గంటలకు లేచి కూర్చుండేవాళ్ళం. ఇంకా సెంట్రీ వచ్చి 5 గంటలకు లేపేవాడు, లేపి కూర్చోబెట్టేవాడు, కూర్చుండేవాళ్ళం. 6 గంటలకి ఒక గ్రౌండ్ లాగా ఏర్పరచుకునేవాళ్ళం చెట్టు చుట్టూ. ఇక అంతా ఒక ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు వస్తారు, ఒక అన్న నేర్చుకొని ఉంటాడు దాంట్లో, ఆ అన్న ఇస్తాడు మాకు ట్రైనింగు. గన్ను ఎలా పట్టుకోవాలి, ఎలా ఫైరింగ్ అయ్యేటప్పుడు మనం ఎలా ఉంటే, ఎలా పొజిషన్ తీసుకుంటే మనం వెళ్ళిపోవచ్చు అంటే డౌన్ పొజిషను. తర్వాత ఇక మనకి దానికి తగ్గట్టు మనం ఎటు పోవటానికి, పారిపోవడానికి వీలుగా ఉంటే, మనకు రక్షణ పారిపోవడానికి వీలు ఉన్నప్పుడేమో ఇతరుల మీద ఫైరింగ్ చేసేది లేదు, పోలీసు వాళ్ళ మీద. ఇక మనకి కుదరట్లేదు, మన ప్రాణం పోయిద్ది అనుకున్నప్పుడే వాళ్ళ మీద ఫైరింగ్ చేయడానికి చెప్పేవాళ్ళు, పోలీసు వాళ్ళ మీద. లేకపోతే మనం మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటాము, ఇక మనం ఎటు పోతే సేఫ్గా ఉంటుంది, ఎటు పోతే పారిపోతాం అనుకుంటే అప్పుడు కాల్పులు చేసేది లేదు వాళ్ళ మీద. ఇక మన ప్రాణానికి ముప్పు, ఇక మనం చచ్చిపోతాం అంటేనే ఇంకా వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తాం మేము. మా దళం సిద్ధాంతం అయితే అదే. నేను చెప్పాలనుకుంటే ఎన్నో చెప్పొచ్చులే, కానీ ఇంక ఇప్పుడు నేను సమాజంలో ఉన్నాను, నేను ఏది చెప్పినా గవర్నమెంట్కి వ్యతిరేకంగా అయింది, అందుకని నేనేం చెప్పదలుచుకోలేదు, నేను చెప్పట్లేదు. మా తమ్ముడు మా చెల్లెలు చదువుకుంటున్నారు, అయితే ఉద్యోగస్తులు ఇప్పుడు ఈఆర్ఓ తర్వాత వీళ్ళు సంతకాలు పెట్టాలి కదా సర్టిఫికేట్స్ మీద, దాని మీద సంతకాలు పెట్టట్లేదంట. మీ అక్క నక్సలైట్లలోకి పోయింది, మీ అక్క వస్తేనే మేము పెడతాం, మీ అక్కని తీసుకురాపోండి అట్లా అంటా ఉంటే, ఇక ఇంట్లో కుటుంబ పరంగా ఇబ్బంది అవుతుంది, ఇక ఎందుకులే నేను ఉండడం దీంట్లో అని చెప్పేసి నాకు ఉండబుద్ధి అవ్వలేదు. ఇక్కడి నుంచి వచ్చి మా ఊరు పెద్ద మనిషిని పట్టుకొని స్టేషన్లో సరెండర్ అయ్యాను. సరెండర్ అయిన తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే నాకు ఒక ఉద్యోగాన్ని కల్పించింది. ఇక నుంచి ఏం చేయవాకమ్మా అంటే, నాకు కేసు పెట్టకపోవడం కారణం ఏంటి అంటే, నాకు 17 సంవత్సరాలు, అప్పుడు చిన్న వయసు. అందులో ఒకటి నా దళం నేనున్నప్పుడు ఏం చేయలేదు, ఎవరిని చంపటాలు కానీ కొట్టటాలు కానీ మా దళం అప్పుడు నేనున్నప్పుడైతే ఏం చేయలేదు, అది దేవుడు కృప కావచ్చు, ఏం చేయలేదు. అప్పుడు నన్ను ఏం చేసిన అంటే, ఇక ఏం చేయలేదు, నా మీద ఏం కేసులు లేవు కాబట్టి మైనార్టీ తీరలేదు. ఇంకా సార్ వాళ్ళు ఏం చేశారంటే రాసి సరెండర్ అయ్యి, ఇక నువ్వు బయటకు వెళ్ళి మంచిగా బతుకు, ఇక ఇట్లా మళ్ళీ వెళ్ళవాకని చెప్పేసి చిన్న జాబ్ కల్పించారు. అది చేసే క్రమంలో మళ్ళీ 1 సంవత్సరం బయట ఉన్నాక మళ్ళీ వేరే దళం పరిచయమైంది. ఇట్లా ఈ ఊర్లో వాళ్ళకి సమాచారం ఉంటుంది అనమాట, ఎవరు వెళ్ళి వచ్చారు, ఏ పార్టీలో ఎవరు పనిచేశారు అనేది. అయితే నేను ఆ పార్టీలో పనిచేసినప్పుడు నన్ను పిలిపించి అడిగారు అన్నోళ్ళు, నువ్వే పార్టీలో చేసినవరా అని. పలానా పార్టీలో చేసిన అన్న అంటే, నీ పేరేం పేరు అంటే పలానా పేరు అంటే, అంత పక్క సమాచారం వాళ్ళ దగ్గర ఉంది. మా పార్టీకి పనిచేస్తావా అని ఇట్లా రావటం, మాట్లాడటం. మళ్ళా తర్వాత నేను కనెక్ట్ అయ్యి వాళ్ళతోటి పరిచయాలు పెంచుకున్నా. ఆ పరిచయాలు పెంచుకొని వెళ్ళిన పార్టీలోకి. పరిచయాలు పెంచుకునే క్రమములో ఎస్ఐ గారికి తెలిసిపోయింది నేను దళం కాడకి పోయి 3 రోజులు 4 రోజులు ఉండేది తెలిసిపోయింది, వెళ్తున్నానని తెలిసిపోయింది. అక్కడ దళంలో ఒక మనిషి ఇన్ఫార్మర్గా మారిండు, నక్సలైటే. అయితే ఆయన చెప్పేసిండు పలానామా దళం కాడికి వచ్చిద్ది అని. ఆయన తీసుకొని ఆయనను పంపించారు నైటు నా కాడికి పంపించి, విజయ నిన్ను వేనన్న రమ్మంటాడు, పాలంచలో ఉన్నాడు, అటు దళం వచ్చింది, నిన్ను అక్కడికి రమ్మన్నారు, నేను తీసుకొని వచ్చినా అని అన్నాడు. నువ్వు తీసుకొని వచ్చినావు, ఒక లెటర్ పట్టుకొని వచ్చిండు, ఇదిగో లెటర్ చదువు అని. చూస్తే రాసినట్టే ఉంది. సరే చదివిన తర్వాత ఆయన కొంత మాట్లాడిండు నాతోటి. అన్న ఇప్పుడు 11, 12 అవుతుంది కదా ఈ టైం, అప్పుడు పోలీసు వాళ్ళు చెక్కింగ్ ఉండదు, మా కాడ చెక్కింగ్ ఉంటుంది, బయారు చెక్ పోస్టులు ఉంటాయి అప్పట్లో. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, చెక్కింగ్ అప్పట్లో ఉండేది. అన్న చెక్ పోస్ట్ కాడ మరి బండి పోతుంటే చెకింగ్ చేస్తారు కదా, అప్పుడు ఏం చేస్తామన్నా అన్నాక పోలీసు వాళ్ళకి చెప్పే వచ్చిండ్రా, నేను మా అమ్మాయి మా బిడ్డ ఇట్లా కడుపులో నొప్పి వచ్చింది, నేను తీసుకుని హాస్పిటల్కి పోతున్నా అంటే, నాకు నొప్పే రాలేదు,
నువ్వు ఎట్లా హాస్పిటల్కి తీసుకుపోతున్నా అని చెప్పి వచ్చినవన్నా ఎమ్మటి రివర్స్ అయినా అన్నమాట అక్కడ. ఆయన నన్ను ఆ రోజైతే నేను అయిపోయేదాన్ని. ఇది పోలీసు వాళ్ళు ఎస్ఐ గారును అతను కుమ్మక్కయ్యి నన్ను తీసుకొస్తే నన్ను అక్కడ చంపేద్దామని ఒక మాట్లాడుకొని ఉన్నారు వాళ్ళు. అయితే అతను ఏం చేసిందంటే నా దగ్గరకు వచ్చి నన్ను ఇట్లా మాట్లాడంగా నేను ఎదురు సమాధానం వేసిన అన్నట్టు. అన్నా నువ్వు అక్కడ చెకింగ్ చేస్తారు కదా ఎట్లా అన్నాక నేను ముందే చెప్పొచ్చినా అన్నాడు. అంటే నాకు కడుపులో నొప్పి రాలేదు, నువ్వు నన్ను తీసుకెళ్ళలేదు, నువ్వు ఎట్లా చెప్పినావు అంటే పకడ్బందీగా ప్లాన్తో వచ్చినావు, నువ్వు నన్ను చంపియాలని, నన్ను తీసుకెళ్ళిపోవాలని. ఇంకా నేను అర్థం చేసుకొని ఇక వద్దు నాయన నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి రివర్స్ అయ్యి వెంటనే తిట్టా ఆయన్ని. అసలు అన్నోళ్ళు ఎవరో ఏమో నాకు తెలియదు, నువ్వెవరని. ఆయన రివర్స్ అయ్యి నన్ను తిట్టి వెళ్ళిపోయిండు. ఆయన ఉండలేదు, వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి వచ్చేసారు పోలీసులు, గన్మేను ఎస్ఐ గారు ఇద్దరు వచ్చారు. హాస్టల్లో చేస్తున్నాను నేను, గురుకుల గర్ల్స్ హాస్టల్లో వచ్చారు. వస్తూ ఉన్నారు, నేను చూసా, వాళ్ళని చూసి ఎమ్మటే ఎస్కేప్ అయిపోయా, పారిపోయాను. ఇంకా ఎతికితే నేను కనపడలేదు. ఒకసారి దాంకొని వాళ్ళు కొద్దిసేపు వాళ్ళు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళారా వెళ్ళలేదా చూసి ఇక వెళ్ళిపోయా. ఒక ఇంట్లో ఉన్నా నేను. ఆ ఇంట్లోకి వచ్చారు వాళ్ళు, గన్మెన్ వచ్చాడు, సార్ వచ్చారు, ఇద్దరు వచ్చినాక ఒక పట్ట కాపాడింది నన్ను. అది గొప్పతనం, నా గొప్పతనం కాదు, వాళ్ళ గొప్పతనం కాదు, దేవుడి గొప్పతనం. అయితే ఒక పరదా పట్ట వాళ్ళు లోనకు వచ్చినప్పుడు ఈ పరదా పట్టను తీసి ఇట్లా వేస్తున్నాను, బయటకు వెళ్ళిపోతున్నాను. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ బయటకు వస్తున్నారు వాళ్ళు. బయటకు వచ్చినప్పుడు ఈ పరదా పట్టని వాళ్ళు ఇట్లా వేస్తున్నాను, మళ్ళీ నేను లోపలికి అయిపోతున్నాను, పరదా పట్ట అటు అయిపోతుంది. పరదా సాటున దాచిపెట్టాడు నన్ను యేసయ్య. ఇక వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయినాక నేను తప్పించుకొని మళ్ళీ వెళ్ళిపోయి దళంలో పడ్డా. అయితే నక్సలైట్లలోకి వెళ్ళిపోయి దళాన్ని కలిసి దళంలో ఉండిపోయాయి. ఇక అన్నోళ్ళు ఇక తెలిసి పేపర్కి ఇచ్చారు తెల్లారి, నేను ఇట్లా ఎస్కేప్ అయింది, వాళ్ళు వచ్చింది నా కోసము అంతా పేపర్కి వచ్చింది. ఇక దళం నా కోసం వెయిటింగ్ చేస్తున్నారు, ఫలానా పుష్ప ఎస్కేప్ అయింది, మరి ఎక్కడుంది ఏందని వాళ్ళు సమాచారం తెలుసుకునేసరికి ఫలానా చోట అంటే నేను మా వాళ్ళ దగ్గర ఉన్నాను. తర్వాత నన్ను కొరియర్ తీసుకుపోయి దళం కాడ వదిలిపెట్టిండు. ఇక నేను మళ్ళీ దళంలోకి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు ఉన్నాను. అయితే ఇదంతా మా అమ్మ వాళ్ళ చెల్లి దేవుణ్ణి నమ్ముకోనుంది. మా అమ్మ వాళ్ళ చెల్లి ప్రార్థన చేస్తుంది, నా ప్రాణానికి ఏమి నష్టం జరగకూడదు, నేను చనిపోకూడదు అని. అప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు నాకు ప్రార్థన రాదు. అప్పుడు మేము ఎందుకంటే పూజలు చేసేటోళ్ళం, ఎక్కువ పూజలు కూడా చేయం, పూజలు చేసేటోళ్ళం అన్నిల కుటుంబం కాబట్టి నాకు ఎక్కువ ప్రార్థన రాదు. అయితే అక్కడ కూర్చున్నప్పుడు నేను ఒకటే మాట అనుకునేది, యేసయ్య పైకి చూసేదాన్ని, యేసయ్య ఎక్కడ ఉన్నాడంటే పైన ఉన్నాడనే తెలుసు నాకు, ఇక్కడెక్కడ తెలియదు నాకు. అయితే యేసయ్య నన్ను కాపాడవా, కష్టం వచ్చినప్పుడల్లా యేసయ్య అనేదాన్ని. అంతే, పిలిస్తే పలికే దేవుడు అని నాకు తెలియదు, నేనైతే పిలిచేదాన్ని దేవుణ్ణి. అయితే ఈ దళంలో ఉన్నప్పుడు ఈ దళం మీద నేనున్న దళంలో ఫైరింగ్ అయ్యేది కాదు. ఈ దళంలో తీసి నన్ను వేరే దళంలో వేసినప్పుడు ఈ దళం మీద ఫైరింగ్ అయ్యేది. మళ్ళీ ఈ దళంలో తీసి మళ్ళీ ఇంకో దళంలో వేసినప్పుడు ఈ దళం మీద ఫైరింగ్ అయ్యేది. నేనున్న దళం మీద అయ్యేది కాదు, నేను వెళ్ళిన 3వ రోజే అయ్యేది. సరే అట్లా అయ్యే క్రమంలో కొన్ని రోజులకి నాకు మ్యారేజ్ అయింది. మారుస్తూ ఉంటారు. అయితే తర్వాతకి నాకు అక్కడ పెళ్లి చేసుకున్న ఒక అతన్ని, మా క్యాస్ట్ అతనే, మా వాళ్ళే. అయితే మన సొంత నిర్ణయాలు ఉండవు, కమాండర్కి చెప్పాలి. నేను అంటే మగోళ్ళు చెప్తారు, ఆడవాళ్ళు చెప్పరు. కామ్రేడ్ని నేను ఇష్టపడ్డా అన్న, మరి నేను పెళ్లి చేసుకుంటా అని అంటే అన్న లెటర్ పెట్టమంటాడు. లెటర్ పెట్టినప్పుడు కమాండర్ కూర్చోబెట్టి ఇద్దరిని మాట్లాడినాక మళ్ళీ పై కమిటీకి లెటర్ పెట్టినాక వాళ్ళు ఒప్పుకున్నాక 6 నెలలు వీళ్ళకి గ్యాప్ పెట్టి ఎన్ని పెళ్ళిళ్ళు ఉంటాయో ఇంకా అన్ని పెళ్ళిళ్ళు 3, 4 అట్లయితే ఒకేసారి చేస్తారన్నమాట. అంటే ఏముంటాయి, దండలు మార్చడం అలాంటివి ఏముండవు, పట్టల మీద కూర్చోబెట్టడం, రేపటి నుంచి వీళ్ళు భార్య భర్తలు అంటావు, ఆ రోజు డిన్నర్ ఉంటుంది, ఇంకంతే, ఇంకదే పెళ్ళి. అయితే ఇంక అట్లా ఉన్న తర్వాతకి మా పిన్ని ఇంక నాకు ఇట్లా అవుతా ఉంది, నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు. అయితే ఉండబుద్ధి ఎందుకు అవ్వట్లేదో కానీ నాకైతే తెలియదు, కానీ దేవుని కృపే కావచ్చు, దేవుడు కాపుదల నా మీద ఉందేమో నాకు తెలియదు. అయితే నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు. ఈ ఫైరింగ్లు అయితే జనాలు నాతో మాట్లాడిన వాళ్ళు, కలిసి తిన్నోళ్ళు వీళ్ళందరూ చనిపోతా ఉంటే ఇంకా నాకు భయం వేసింది, నాకు ఉండబుద్ధి అవ్వలేదు. ఇక నేను వచ్చేసి బయటికి అన్న నేను వెళ్ళిపోతానంటే 6 నెలలు టైం పెట్టారు. 6 నెలల్లో కొద్దిగా అట్లా సర్దుమరిగిచ్చారు. అయినా నేను వినట్లేదు, వెళ్ళిపోతానన్నప్పుడు సరే అని చెప్పేసి అన్నోళ్ళు ఒక లెటర్ రాశారు సరెండర్ చేపించడానికి. రాసి నన్ను ఊర్లోకి పంపించినప్పుడు
అంటే వెళ్ళిపోతానన్నా కానీ మిమ్మల్ని ఏమనలేదమ్మా? ఏమనలేదు. అయితే ఎవరికి సమాచారం అందిందో, వీళ్ళే చెప్పారో వాళ్ళే చేశారో నాకైతే తెలియదు. 70 మంది పోలీసులు బెటాలియానికి నా ఎమ్మట పడ్డారు. నేను 70 మందికి కూడా దొరకలేదు. నేను దళం నుంచి బయటికి ఇంకా అడవిలో నుంచి ఇంకా బయటకు వచ్చేస్తున్నాను అనమాట మధ్యాహ్నం పూట. సాయంత్రం మధ్యాహ్నం అంటే ఇక మధ్యాహ్నం టైం అయ్యారు 12-2 అవుతుంది అట్టుంది, తెలియదు అంతగా. వచ్చేటప్పటికి 70 మంది బెటాలియం సెంటర్లో ఉన్నారు పోలీసు వాళ్ళు. ఇక వాళ్ళని చూసి నాకు భయం అయింది. ఇక వాళ్ళు నేనేమో ఇట్లా షార్ట్ కట్ దారి ఒకటి ఉంది వాగులో నుంచి, అది వాగు నీళ్లు లోతున్నాయో తెలియదు, ఏం తెలియదు. వాళ్ళు రోడ్డు అమ్మటి అటు నుంచి వస్తున్నారు, ఇటే వెళ్ళింది అనుకుంటా వస్తున్నారు. నేను ఇట్లా వెళ్ళినా వాళ్ళు వెనకాల పోలీసు వాళ్ళు, ముందు పోలీసు వాళ్ళు, మధ్యలో నేనున్నాను. ఇక వెళ్ళి ఒక మామిడి చెట్టు ఉంటే, ఒక తోట ఉంటే ఆ తోటలోకి వెళ్ళిపోయి ఒక పెద్ద పుట్ట ఉంది, ఆ పుట్ట పక్కన పడుకొని ఉంటే ఒక ఆయన గడ్డికి వస్తున్నాడు. గడ్డికి వస్తా వెనక మాలగొచ్చి వాళ్ళందరూ వెళ్ళిపోయినాక వెనక మాలగొచ్చి చేస్తే వెనక తిరిగి చూసా, లేగు పైకి లేగు అన్నాడు. ఏంటన్నా అనేసరికి నువ్వెవరు అసలు అని అన్నాడు. ఎందుకన్నా అని చెప్పలేదు. లేకపోతే పోలీసు వాళ్ళు పోతూనే ఉన్నారు, వాళ్ళకి చెబుతా అంటే వరుసగా వెళ్తున్నారు. భయం వేసన్నా, నేను ఇట్లా పలానా పార్టీలో పనిచేసినన్నా, నేను బయటకు వస్తున్నానన్నా, సరెండర్ అవుదామని అంటే, మరి వాళ్ళు ఏంటి అని ఏమో అన్నా నాకు తెలియదు, ఎవరు చెప్పారో ఏమో తెలియదు, వాళ్ళు బయటకు కుమ్మింకి వెళ్ళారో ఏమో నాకు తెలియదన్నా, ఇట్లా వస్తుంటే నేను తప్పుకొని వచ్చేసానంటే, సర్లే లెగిసి ఈ గడ్డి కోస్తున్నాడు బర్రెల గొడ్లకి. అయితే ఈ పన పట్టుకో అన్నాడు. ఆ పన పట్టుకున్నా, ఒక పన నువ్వు తీసుకురా ధైర్యంగా, నువ్వేమి ఇప్పుడు నక్సలైట్వి కాదు, నేను మనిషిని కాదు, నువ్వు పట్టుకో అన్నాడు. గడ్డి పట్టుకున్నా. లేడు చనిపోయాడంట అన్న. ఇప్పుడు నేను తెలుసుకున్నాను. అయితే గడ్డి పట్టుకున్నాను, రోడ్డు మీద మోపు కట్టినాక బస్సు వెళ్ళిపోయింది. ఈ బస్సుకు పోకు, నువ్వు బతకవు చచ్చిపోతావు, ఈ బస్సుకు పోకు అన్నాడు. ఆ బస్సులో పోలీసు వాళ్ళు ఉన్నారు. నాకు అర్థం కాలేదు ఎటు వెళ్ళాలో, వెనక్కి వెళ్ళిపోయా. మళ్ళీ నేను ఎట్టు వచ్చానో మళ్ళీ అటే వెళ్ళిపోయి ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పెద్దమ్మ వాళ్ళు. ఆ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఆ నైట్ ఉన్నాక మళ్ళీ తెలిసిపోయింది వాళ్ళకి, నేను ఫలానా ఇంట్లో ఉన్న పక్క సమాచారంతో వచ్చారు వాళ్ళు. ఇద్దరే వచ్చారు, ముగ్గురే వచ్చారు. గన్మెన్లు 2, ఒక ఎస్ఐ సార్ వచ్చారు. వచ్చి అదేంటంటే తడికెలు ఇల్లు, చుట్టూ మొత్తం మేదర తడికెలు కంతలు ఉన్నాయి. బయట మనిషి కనపడతాడు, ఎవరో ఎంతమంది వచ్చింది కూడా కనపడతారు. చీరలు కట్టారు, పాపం బాగా పూర్ ఫ్యామిలీ అట్టుంది కట్టారు. నేను లోన అన్నం తింటున్నాక, పొద్దున 10 గంటల బస్సుకు పోవాలి, అన్నం తింటున్నాను. వచ్చి సారు లోనకి వచ్చి, ఏమ్మా నువ్వేనా పుష్ప అన్నాడు. అవును సార్ అనగానే ఏం చేస్తున్నావు అంటే, అన్నం తింటున్నాను. తిను ఏమనవలే, తిన్న తర్వాత రా బయటికి అంటే, వాళ్ళని చూసి గడగడ వణికి ఇక నేను నీళ్ళు పోసేసి చెప్పండి సార్ అనగానే, నువ్వు లో నుంచి బయటకు వచ్చినావు కదా అన్నాడు. అవును సార్ అనగానే, మరి సరెండర్ అవుదామని వచ్చినావంట కదా అంటే, అవును సార్ నన్ను పలానోళ్ళు పంపించారు అన్నాడు. ఫలానామ పంపించింది, పేరు వద్దులేండి, ఫలానామ ఉండుండదు, ఇప్పుడు చనిపోయి ఉంటుంది, ఫలానామ పంపించిందమ్మా, నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు ఒక ఆమె చెప్పింది అని చెప్పిండు. అవునా సరే అని చెప్పిన. స్టేషన్కి పదా అన్నాడు. రాను సార్ పదా ఏం కాదు కానీ పదా అన్నాడు. అనేసరికి ఆ రోజు ఆదివారం, నాకు బాగా గుర్తు ఇప్పుడు. అయితే బాగా భయం వేస్తుంది. ఇంకా ప్రభువా, ఇంకా నేను అయిపోయాను, ఇట్లే మాట్లాడుకుంటున్నా, ప్రభువా నేను అయిపోయాను. ఇక 9 అట్లా అవుతుంది టైం, 9-10 అవుతుంది. ఇక వెళ్ళిపోయా. స్టేషన్కి పోయారు సార్ వాళ్ళు. ముందు ఆయన క్వార్టర్స్కి వెళ్ళిపోయాడు. ఇంకా నన్ను క్వార్టర్స్ కాడికి రమ్మన్నారు. సరే నేను వెళ్ళాను. బయట నేను నిలబడ్డాను, సార్ లోన కూర్చోమన్నారు. సార్ ఏమనలేదు, నన్ను కూర్చోమ్మా రామ్మా కూర్చో అని అన్నాడు. కూర్చోలేదు, నిలబడి ఉన్నా. బయట నిలబడినా. లోనకి రా అంటే ఎంతసేపు పిలిచినా నేనైతే లోనకైతే పోలే, బయటనే నుంచున్నాక, నీ గురించి నాకు తెలుసు కానమ్మా, నిన్ను చూస్తే నాకు ఎందుకో పాపం అనిపిస్తుంది. నేను ఒక్కటే మాట్లాడుకుంటున్నా, పైకి చూస్తున్నా, సార్కలు చూస్తున్నా, పైకి నా మనసులో మాట్లాడుకుంటున్నా, ఎవరికి తెలియదు కదా. యేసయ్యా నన్ను కాపాడు, యేసయ్యా నన్ను కాపాడు, ఇంకిదే నా ప్రార్థన, ఇంకేం లేదు. యేసయ్యా నన్ను కాపాడు. ఇక అప్పుడు ఏం చేశాడంటే, నాకు ఎందుకో నిన్ను చూస్తే జాలనిపిస్తుందమ్మా, నన్ను పాపం అనిపిస్తుంది నీ ముఖం చూస్తే, నిన్ను ఇప్పుడు వదిలిపెడతా, మళ్ళీ చేసావు అనుకో తప్పు, ఏం చేయాలి నిన్ను అన్నాడు. ఏదో అంటే ఏం మాట్లాడలేదు, నా దగ్గర ఆన్సర్ లేదు ఇక సార్ అడిగిన దానికి. అయితే వదిలిపెడతా కానీ ఇప్పుడు నిన్ను వేసేస్తే నాకేమొచ్చిద్దో తెలుసా అన్నాడు. ఏమైద్ది సార్ నాకు ప్రమోషన్ వచ్చి నేను సిఐని అవుతాను, నన్ను చంపేస్తే, ఎన్కౌంటర్ చేస్తే నాకు ప్రమోషన్ వచ్చిద్ది, నువ్వు నక్సలైటివ్ కాబట్టి. కానీ నీ ముఖం చూస్తే ఆ రోజు సార్ మాట్లాడిన మాట ఇదే,
అయితే నేను నిన్ను సంపదలుచుకోలేదు, నీ ముఖం చూస్తే నాకు పాపం అనిపిస్తుంది, నిన్ను వదిలేస్తున్నా ఇప్పుడు. నేను బెల్లు కొట్టేలోపు నేను వెళ్ళిపో అని బెల్లు కొట్టాడు. గన్మెన్ సార్ వచ్చారు. ఏం సార్ అనగానే 50 రూపాయలు ఈ అమ్మాయికి అన్నాడు. జరిగిన సత్యం ఇది, అబద్ధం లేదు, కల్పితం లేదు. అయితే ఈ బెల్లు కొట్టేలోపు నా మనసు మీరు వెళ్ళేలోపు, గేటు కాడికి వెళ్ళేలోపు ఎట్లుండిద్దో తెలియదు, కానీ నేను బెల్లు కొట్టేలోపు మరి మీరు వచ్చేయాలి, కొట్టకపోతే అమ్మాయిని పంపించేయి, మళ్ళీ మనసు మారి కొట్టాను అనుకో నువ్వు రిటర్న్ తీసుకురావాలా అని అన్నాడు. సరే ఒప్పందం అయ్యిండు గన్మేను. ఒప్పందం అయ్యి నన్ను ఉరికిత్తండు కదా, అంటే కొంచెం దూరం ఉంది, లోన క్వార్టర్స్, బయట రోడ్డు. అయితే ఆయన అంటున్నాడు కదా గన్మేను, ఇప్పుడు నీకు అన్నం పెట్టి అన్నాడు, ఇప్పుడు నీకు అన్నం తింటాం అవసరమా అన్నాడు. నేను అన్నం తింటాం ఇప్పుడు అవసరమా, నువ్వు పరిగెత్తు అంటాడు. ఎట్లా మనసు మారిద్దో తెలియదు, ఎప్పుడు మనసు మారిద్దో తెలియదు. నువ్వు బతికున్నావంటే సార్ మంచితనమో లేకపోతే ఏం మంచితనమో నాకైతే తెలియదు, నువ్వు పరిగెత్తన్నాడు. మేము పరిగెత్తే మూమెంట్లో బస్సు వచ్చేసింది. నా అన్నాడు కదా ఒకటే మాట, నువ్వు అన్నం తినొద్దు ఏం తినొద్దు, 50 రూపాయలు పట్టుకొని నువ్వు వెళ్ళిపో అన్నాడు. నువ్వు బతికిందే చాలు, నువ్వు వెళ్ళిపో, నీకు అన్నం వద్దు ఏమొద్దు అన్నాడు ఆ గన్మేను. ఇక ఆ డబ్బులు ఆయన 50 రూపాయలు ఇచ్చాడు. నేను అన్నం తినలేదు, ఏం తినలేదు, ఆయన బెల్లు కొట్టలేదు. ఇక నేను వచ్చేసిన కొత్తగూడెంలో పడ్డా సరెండర్ అయ్యా. నేను ఏ వైపు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేవుడు మరణాలు తప్పిస్తున్నాడు నన్ను. ఇక అక్కడి నుంచి వచ్చేసిన. అక్కడి నుంచి వచ్చినాక సరెండర్ అయినాక ఇక నాకు మా అబ్బాయి పుట్టిండు. ఇంకా పెళ్ళి ముందే అయింది కాబట్టి మా అబ్బాయి పుట్టిండు. మా అబ్బాయి పుట్టిన తర్వాత ఇక నేను మళ్ళీ నక్సలిజంలోకి మళ్ళీ నేను వెళ్ళలేదు. అప్పుడైతే మా ఆయన బయటకు వచ్చిండు, మళ్ళీ అరెస్ట్ అయిండు, 2 సార్లు అరెస్ట్ అయిండు. ఇక ఆయన గురించి అయితే ఇంకా నాకేం తెలియదు. మా ఆయన అయితే అక్కడే ఉన్నాడు. ఇక నేనైతే వచ్చేసిన. అయితే నేను మా బాబు పుట్టినాక నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినాక మా పిన్ని అందరితో చెబుతుంది ఏమనంటే, మా అక్క కూతురు ఈమె నక్సలైట్లలో ఉన్నప్పుడు మేము ప్రార్థన చేశాము, మా బాబాయ్ కూడా చెప్పాడు, నా బిడ్డని కాపాడిండు దేవుడు, మా ప్రార్థన విన్నాడు. మా అమ్మ వాళ్ళ చెల్లి చిన్నామ, మా ప్రార్థన విన్నాడు దేవుడు, ఇవాళ తీసుకొచ్చిండు బయటికి, బతికుంది అంటే దేవుడు కృపే అని వాళ్ళు చెప్తా ఉంటే అప్పుడు నేను విన్నా. అప్పుడు నాకు అర్థమైంది దేవుడు ఎన్నో మరణాల నుంచి నన్ను విడిపించాడని. అయితే ఇక అక్కడి నుంచి దేవుణ్ణి ఇంకా నాకు తెలియదు దేవుడి గురించి, అప్పుడు కూడా తెలియట్లేదు. ఇట్లా దేవుడు ఈడిపిస్తున్నాడు, నేను ఆపదలో దేవుణ్ణి ఏడుకుంటున్నాను, కానీ నాకు తెలియట్లేదు, అర్థం అవ్వట్లేదు. అయితే తర్వాతకి నాకు ఒక అపాయం జరిగింది, కొట్లాట. అయితే ఒకళ్ళు వచ్చి నన్ను కొట్టారు. అయితే ఒక కీడు వెనకాల ఒక మేలు ఉంటుంది, ఇదే కావచ్చు నాకు తెలియదు. అక్కడి నుంచి ఒక కీడు జరగంగాలోనే గొడవలు, చిన్న గొడవ జరగంగాలోనే అక్కడి నుంచి వద్దని చెప్పేసి మళ్ళీ తెలంగాణ పంపించిండు ఇక్కడికి, ఆంధ్ర నుంచి. ఇంకొక్కడ వద్దు, నువ్వు ఇంకక్కడ పనికిరాదు, దేవుడు వాడుకోవడానికి నన్ను ఇక్కడికి పంపించిండు. అయితే ఖమ్మం వచ్చిన నేను. ఖమ్మం వచ్చి ఖమ్మంలో చిన్న బండి పెట్టినప్పుడు టిఫిన్ బండి పెడితే టిఫిన్ బండి కాడ ఊక గ్యాస్ ఫైర్ అవుతుంది. గ్యాస్ ఫైర్ అవుతుంటే ఏంటి ఇక్కడ నాకు అర్థం కావట్లేదు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దేనికి వచ్చావు, నువ్వు దేనికి ఇక్కడ ఉన్నావు, మాటలు పడితేనే అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాను, నాకు తెలియట్లేదు. అంటే స్వరం వినపడుతుంది నాకు, నువ్వే పని మీద వచ్చావు, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు. అప్పుడు మళ్ళీ జాబ్కి అప్లై చేసుకున్నా. నాకు ఆ బీసీ బాయ్స్ హాస్టల్లో ఓ చిన్నపాటి ఉద్యోగం వచ్చింది. ఇది కరెక్టు, ఇది రాంగు, ఇది రైటు అని మాట్లాడుతున్న దేవుని ఆత్మ నేను అర్థం చేసుకునే స్థితిలో ఉన్నా, నేను తెలియలేదు. తర్వాత ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు నాకు మిక్కిలుగా రావటం అయిపోయింది. ఇక మా పిన్ని ఎదవరాలు, ఆమె ఇంటికి వెళ్ళి ఒకసారి అట్లాగే పంపించాడు. ఆమెకు అపాయం వచ్చిందంట, కొడుకు హాస్పిటల్లో ఉన్నట్టు నాకు తెలియదు. నేను వెళ్ళినప్పుడు మా పిన్ని హాస్పిటల్లో ఉంది, దేవుని నమ్ముకుంది, ఎదవరాలు ఆమె. రాత్రి చెప్పాడు దేవుడు నాకు, నువ్వు రాత్రి వచ్చావంట, ఇప్పుడు వెళ్ళిపోతున్నావంట, ప్రయాణం అవుతున్నావంట, దేవుడు చెప్పాడు నాకు, నీకు ప్రార్థన చేయమన్నాడు చిన్నమ్మ అన్న. అంటే సరే అమ్మా అని ఆమె స్నానం చేసి వచ్చి ప్రార్థనలో కూర్చుంది. ప్రార్థన చేశాను. అది చేస్తూ ఉంటే ఇటు ఒక గొర్రెపిల్ల ఉందంట నా తొడల మీద, ఇటు ఒక గొర్రెపిల్ల, తెల్లటి గొర్రెపిల్ల 2 కూర్చొని నెమరేస్తున్నాయంట. ఆమె కళ్ళు తెరిచి చూసిందంట. నేను నాకు రాదు ప్రార్థన అసలుకి. అయితే ఒక స్వరము నాలో నుంచి గొంతు ఇట్లా పిగిలిద్ది, ఇంకంతే, నాకు ఆ పిగలటమే తెలుసు, నాకు తెరిసిద్ది, ఇట్లా తెరవబడింది అనమాట. అట్లా తెరిసినప్పుడు దాంట్లో నుంచి వస్తూ ఉంటాయి, ఇక ఆపలేము, ఎవరు ఆపినా ఆగవు ఆ మాటలు. అక్కడి నుంచి ఇంకో వస్తూ ఉన్నాయి. నేను చేస్తూ ఉన్నానంట, నా కన్నీళ్లతోటి నేను
మయం అయిపోయానంట. అసలు కన్నీళ్ళన్నీ కారి తడిసిపోయానంట. మా పిన్ని చెప్తుంటే విన్నా నేను. తడిసిపోయానంట. నా 2 కాళ్ళ మీద 2 గొర్రె పిల్లలు, తెల్లటి చిన్న చిన్న పిల్లలు కూర్చొని నెమరేస్తున్నాయంట. అయితే ఇంతగా ప్రార్థన ఎట్లా చేస్తుంది ఈ అమ్మాయి, అసలు ఏంటి అని ఆమె కన్ను తెరిచి చూస్తే 2 గొర్రె పిల్లలు నెమరేస్తున్నాయంట. అమ్మా కుమారి నువ్వా, నీకు వందనాలమ్మా, గొర్రె పిల్లలు నీ కాళ్ళ మీద కూర్చొని నెమరేస్తున్నాయి అమ్మా అని చెప్పింది. అని ఆమె ఒంగోలులో మందిరంలో సాక్ష్యం చెప్పిందంట. మా పిన్ని ఇంకా ఆమె వెళ్ళిపోయింది. నేను ప్రార్థన చేశాను, వెళ్ళిపోయింది. కొడుకు మంచిగా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాడు. నేను చేయలేదు, దేవుడు చేశాడు కార్యం. అక్కడ దేవుడు కొన్ని నా తరపున నేను వెళ్ళి ఎక్కడ నిలబడాలో, నేను ఎక్కడ చెయ్యాలో అక్కడ నన్ను నిలబెట్టాడు. దేవుడు కార్యం చేశాడు. నన్ను నిలబెట్టి దేవుడు కార్యం చేసిండు. 3 రోజులు ముందుగానే ఒక అపాయం జరగబోతుంది, దాని వెనకాల ఒక మేలు జరుగుద్ది అన్నాడు. అపాయం జరగబోతుందా, మేలు జరుగుద్దా ఏంటి నాకు అర్థం కాలేదు. అర్థం కాక సరే వేరే వాళ్ళకి ఎవరికైనా జరుగుద్దేమోలే అనుకుని ఒక పర్సన్కి అయితే ఫోన్ చేసి మాట్లాడా. అబ్బా ఇట్లా అంట అపాయం జరగబోతుందని చెప్పాడు. అంటే ఇంకేం చెప్పాడు అంటే ఏం చెప్పలేదు, అదొకటే చెప్పాడు, తర్వాత మేలు జరిగిద్దని చెప్పాడు అన్న. అవునా, ఇవాళ నైట్ చెప్పాను, తెల్లారి 11 గంటలకు వచ్చి ఆ కారుని పట్టుకొని వచ్చి ఏడు చేసుకుందాం అని కూర్చున్నా. గ్యాస్ బండ దగ్గర కూర్చున్నా. బండ దగ్గర కూర్చుంటే బండ పొయ్యి ఇట్లా ఆన్ చేశాను. గ్యాస్ ఒక్కసారి రెగ్యులేటర్ దగ్గర సై అని ఒక శబ్దం వినపడ్డది. అది ఈ చేయి పెట్టి దాన్ని రెగ్యులేటర్ని ఒత్తి ఇది బంద్ అయిపోయా అంతే. భగ్గు అన్నది. ఇక అంతే, ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఈ జుట్టు ఇటు పక్క ఉన్న జుట్టు కాలింది. ఇక పెద్ద పెద్ద మంటలు, ఈ రూమ్ అంతా బండ బయటనే ఉంది. అయితే మంటలు వచ్చేసినాయి, మంచం తగులుకుంది, పండుకున్న మంచం కాలిపోయింది, దుప్పట్లు కాలిపోయినాయి. ఇక మొత్తం వచ్చి వీళ్ళందరూ సాయం చేశారు, పట్టలన్నీ వేసినాం, ఆగలేదు. ఇక అంకులు ఇంటి ముందలే ఉన్నాడు. ఈ అంకుల్ ఇంటి ముందలే ఉన్నాడు. నేనేం చేసిన, పరిగెత్తుకుంటే హౌస్ కాడికి వెళ్ళిన పట్ట తీసుకొని, పట్ట తడుపుకొని వచ్చేసిన. ఎవరో చెప్పారు మామూలు పట్ట నాకు అంటుకుంది మొత్తం. ఫస్ట్ నాకు అంటుకున్నాక నేను కాలు కింద పరదా పట్ట తీసుకొని కొట్టుకొని అదే పట్ట తీసుకొని వెళ్ళిన హౌస్లో ముంచి ఏడ్చుకుంటూ వెళ్తుంటే అంకుల్ అన్నాడు, ఏంటి అమ్మాయి అన్నాడు. ఏంటంటే ఏం లేదు అంకుల్, గ్యాస్ అనుకుంటూ వచ్చిన. ఆయన ఏం చేసిండు, ఎప్పుడు రాడు అసలు, వాళ్ళు రారు అసలుకి అక్కడికి. ఆయన ఏం చేసిండు, గప్ప పరిగెత్తుకుంటూ వచ్చిండు. ఏందమ్మా అంటే అప్పటికే ఇంక అన్నీ అంటుకున్నాయి. కుడివైపు బాగా పెద్ద పెద్ద ఇంటి కాగితాలు ఉన్నాయి, అవి అంటుకోలేదు. ఇటు ఈ చేతిలో ఈ పక్క మాత్రం అంటుకున్నాయి, మంచాలు అంటుకొని దగాదులుగా వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పైకి చూస్తా, ఏసయ్యా నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు, ఏసయ్యా నన్ను, ఇక నాకు ఇదే ఏడుపు, ఏసయ్యా నన్ను ఎట్లా కాపాడు, ఏసయ్యా నన్ను కాపాడు, నన్ను ఏం చేయాలి అని ఒకటి ఏడుస్తున్నాను. ఇక అంకుల్ వచ్చిండు, పట్టు ఏం కాదు పట్టు అన్నాడు. ఒక మంట మీదనే చెయ్యేసి పట్టేసారు, కానీ కాలేదు. గ్యాస్ మంట మీదనే ఆయన ఏం చేసిండు, ఒక కర్ర తీసుకొచ్చిండు, లాగిండు. ఆ కర్ర ఇరిగిపోయింది. మళ్ళీ ఇంకొక కర్ర తెచ్చి ఇచ్చారు పెద్దమ్మోళ్ళు, అది లాగేశాడు. కొద్దిగా వాకిట్లోకి దాంగలో మంచం అంటుకుంది, మంచం దగాదులు కాలిపోతుంది. పిల్లలు పాపం బకెట్తో నీళ్ళు తెచ్చిచ్చింది ఈ అమ్మాయి. తెచ్చిస్తే నీళ్ళు పోసేసి మంచాన్ని నారిపి ఆ గ్యాస్ బండని తెచ్చి బయట వేసినాం. ఆ బండను పట్టుకొని బయట పడేసినాం. ఫైర్ ఇంజిన్ వచ్చింది, దాన్ని ఆర్పేసింది. అయితే నాకు దేవుడు ఇలాగా చెప్పుతాడా, దేవుడు నాతోటి ఇట్లా మాట్లాడతాడా, ఇట్లా అపాయం వచ్చేది ముందుగానే చెబుతాడా అంటే ఇంత గొప్ప దేవుడా, మాట్లాడే దేవుడా అనేది నాకు ఇంకా విశ్వాసం ఎక్కువైంది, తక్కువ అవ్వలేదు. అయితే నేను ఒకటే అనుకున్నాను మనసులో. ఏమనంటే ఇక మన దేవుడు మాట్లాడే దేవుడు, అపాయం నుంచి విడిపించే దేవుడు. ఇంకా ప్రభువా నాకైతే ఏ అపాయం నా వద్దకు రావద్దు, నేను తరతరముల వరకు నా సంతానం నీ కోసమే బతుకుతామని చెప్పేసి నేను ఒకటి నిర్ణయించుకున్నా. నాతో దేవుడు ఎట్లా కనపడతాడు, ఎట్లా మాట్లాడతాడంటే స్వరం వినపడుద్ది నాకు. స్వరము, ఒక మనిషి నాతో మాట్లాడుతుంది, ఒక ముసలమ్మ మాట్లాడుతుంటే ఆమె చనిపోద్ది, నువ్వు వెళ్ళి మాట్లాడు ఆమెతోటి. నేను కూర్చొని ఉన్నాను, ఆమె చనిపోద్ది, నువ్వు వెళ్ళి మాట్లాడంటే అప్పుడు నేను వెళ్ళి ఏంటి ప్రభా ఇట్లా చెప్పావు అని వెళ్ళి చూసి ఆమెకెళ్ళి బాగా చూసి సెకండ్ ఇచ్చి హగ్ చేసుకొని ఇక మాట్లాడి వచ్చేసిన. 3వ రోజు ఆమె చనిపోయిందని మా కబురు వచ్చింది, తెలిసింది. వేరే వాళ్ళ మనవడే చెప్పిండు, అమ్మమ్మ చనిపోయిందా ఆంటీ అని. అవునా ఇదేంటి అనుకున్నా. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం టైంలో హాస్టల్లో పడుకోనున్నా, నేను హెల్త్ బాగలేదు, పడుకొని నిద్రపోయినప్పుడు మధ్యాహ్నం 1 గంటకి ఇటువైపున ఒక అబ్బాయి చనిపోతున్నాడు, నువ్వు లెగు ఇటువైపున ఒక అబ్బాయి చనిపోతున్నాడు అంటే గబ్బా పరిగెత్తుకుంటూ లెగిసి చెమట్లు పుట్టినాయి. మోకరించి ప్రార్థన చేశా, ప్రభువా మరణాన్ని తొలగించని. నా వల్ల ఏమైద్ది అది. అయితే బయటకు పరిగెత్తా, ముందు ఇప్పుడు. అయితే ఆమె బయటికి పరిగెత్తి ఆమెను అడిగా, ఆంటీ ఈ పక్కన ఎవరైనా చనిపోయారా, ఎందుకమ్మా ఎవరు లేరే అన్నది. అంటే ఏమో ఆంటీ నాకు తెలియదు, నాకు దర్శనం వచ్చింది, మా భాషలో మా దేవుడు దాంట్లో దర్శనం అంటాం మేము,
ఇక్కడ చనిపోయిండు అని వచ్చింది ఆంటీ అని అంటే, ఏం లేదమ్మా ఎవరు అనుకోలేదు. తెల్లారి 3 గంటలకి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు అబ్బాయి. అది విన్నా నేను. తెల్లారి ఎటువైపు వాళ్ళ ఇల్లు అని అడిగా. అటువైపే నాకు ఎడ్డు చూపించాడు దేవుడు, అటువైపే అబ్బాయి చచ్చిపోయాడు. తర్వాతకి దేవుడు ఎందుకు చూపిస్తున్నాడంటే, ఒకవేళ అతనితో వెళ్ళి మాట్లాడి సత్యం తెలుసుకుంటే దేవుడు మరణం ఆపించొచ్చునేమో. మరి ఏమో అలా చెప్పండి. ఇప్పుడు దేవుడు అర్థమైంది, చెప్పింది అర్థమైందా? అది అబద్ధం. నేను ఎట్లా, దేవుడు చెప్పలేదు కదా నాకు. మళ్ళీ దానికి అర్థం అదే. ఇప్పుడు నశించిపోయిన ఆత్మలు ఉన్నారు, నేను నశించిపోతున్నా, నువ్వు వచ్చి ఒక గబికి నాతో చెప్పావు. పేరు చెప్తే బాగుంటుంది, నేను వెళ్తే మాట్లాడలేదు. పేరు చెప్పలేదుగా, చెప్పలేదు. ఆ మనిషితో వెళ్ళి మాట్లాడు అంటే నేను మాట్లాడటానికి పేరు చెప్తే వెళ్ళి మాట్లాడేదాన్ని, చెప్పలేదు. అయితే అది రెండోది. మూడోది, మాకు తెలిసిన అబ్బాయి, నాకు కొంచెం బాగా స్నేహపూర్వకంగా ఉంటాం. అంటే ఇవన్నీ నాకు టెస్టమెంట్లు అనేది నాకు తెలియట్లేదు. అలా చెప్పండి. అసలు నన్ను టెస్ట్ ఎందుకు పెడుతున్నారో తెలియదు, దేనికి చెబుతున్నారో తెలియదు దేవుడు మరి. అయితే వాళ్ళ ఇంటికి పోంగలోనే నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ పెద్ద అబ్బాయి ఉండడు. సంవత్సరం నుంచి మాట్లాడిండు నాతోటి దేవుడు. అంటే అప్పుడప్పుడు, రోజు కాదు, ఎప్పుడో ఒకసారి అయితే వాళ్ళ పెద్ద అబ్బాయి ఉండడు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఏమవుతాడు ప్రభా, ఇట్లా వాళ్ళ పెద్ద అబ్బాయి ఉండడంటే అర్థం ఏంటి అనుకున్నా. తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయి చనిపోయాడు, సంవత్సరానికి చనిపోయాడు. అమ్మా, ఉండడంటే అర్థం ఇదా అనుకున్నా నేను. కంతే, ఇక నాకేం తెలియదు ఎందుకు మాట్లాడుతున్నారో దేవుడు. అయితే ఒక నల్లటి దూత వచ్చి నా దగ్గర కూర్చుంది. ఇదే ఇల్లు, ఇక్కడనే కూర్చుంది. నా పక్కన ఒక మనిషి పడుకొని ఉన్నాడు. మనిషి కాని రాలేదు, ఒక స్వరం వినపడుతుంది, లెగు అని. ఇదే గద్దింపు. ఆ దూత, నల్లటి దూత దెబ్బకి లేచి వెళ్ళిపోయింది. అప్పుడు అనుకున్నా మనిషి ఎవరు లేరు అని ఇట్లా చూసా, ఎవరు లేరు. స్వరము, గద్దింపు. ఆ దూత చూసిన, దూత నల్లటి బట్టలు వేసుకుంది. దూత వచ్చింది, నా తలకాడ కూర్చోపోయింది. కూర్చోపోతే దేవుడు గద్దించిండు. ఆ దేవుడు స్వరమే. తర్వాత అర్థమైంది నాకు, దేవుడు లేగు అనగానే లేగిసి వెళ్ళిపోయింది. అది ఇంక చూడను కూడా చూడలేదు. అదొక్కటి. మళ్ళీ తర్వాతకి ఇట్లా మరణాలు చూపిస్తున్నాడు దేవుడు ఆకాశంలో నుంచి. అయితే సేవ లేట్ అయిపోయింది. ఇక నాకు సేవ లేట్ అయిపోయింది. నేను సాక్ష్యాలు చెప్పడం, దేవుడు మాట్లాడిన స్వరము చెప్పడము మందిరంలో. అయితే నేనుగానే మాట్లాడుకుంటాను. ఏమనంటే వాళ్ళు ఎవరు అనట్లేదు పాపం, కానీ వాళ్ళ మనసులో ఎట్లా ఉంటుంది, జనాలం కదా, మనసులో కదా, ఆ అబ్బాయి ఏమో వచ్చిందిలే పెద్ద సాక్ష్యాలు చెప్పడానికి, ఇంకా ఎప్పుడు చెప్తానే ఉంటుందా, సేవ లేదు ఏం లేదు అట్లా అనుకుంటారేమో నేను ఊహించుకున్నా. ప్రభా, నువ్వు మాట్లాడుతున్నావు, నాకు స్వరం వినపడుతుంది, అన్నీ చేస్తున్నావు, నాకు సేవ లేట్ అయింది, ఎందుకు ప్రభా అసలు నన్ను ఇట్లా చేస్తున్నావు అని దేవుడితో ఇవాళ పొద్దున మాట్లాడుకొని ఇక నైట్ పడుకున్నా. నేను నైట్ పడుకున్నాక ఒక దర్శనం చూపించాడు. ఏంటంటే 2 దున్నపోతులు ఉన్నాయి ఆ కారుకి, బ్లూ కారు, 2 దున్నపోతులు. ఆ దున్నపోతులలో కారులో ముందరేమో 2 దున్నపోతులు దున్నపోతు బొమ్మ, పెద్ద దున్నపోతుల బొమ్మ. నేను ఒక ఊరు వెళ్తున్నాము. ఒక ఊరు వెళ్ళే రోడ్లో, పెద్ద రోడ్డు అన్నమాట. అక్కడ ఈ కారు వస్తుంది, ఏదన్నా బండి వస్తుంది కదా ఆపుదామని చెప్పేసి నేను ఇట్లా చెయ్యి ఆఫ్ చేశా. ఆపంగా ఆగింది. నడువు పక్కకులే, నిన్ను ఎక్కించుకుంటే మాకు గొడవలు అవుతాయి, నువ్వు జరుగు పక్కకి అన్నాడు కారులో ఒక ఆయన. లోన మనుషులు నల్లగా ఉన్నారు, సొక్కాలు లేవు, వాళ్ళకి సొక్కాలు లేవు, నల్లగా ఉన్నాయి. ముందు చూస్తేనేమో కారు, బ్లూ కారు, ముందు దున్నపోతు బొమ్మ ఉంది, ముందు 2 దున్నపోతులు ఉన్నాయి. అమ్మో ఇదేంట్లో అని పక్కకు వచ్చినాక ఆమెను తీసుకొని పక్కకు వచ్చినాక అక్కడ తొక్కి స్లాట్లో ఇట్లా తిప్పిండు కారు. అక్కడ తొక్కి స్లాట్ జరిగింది. అక్కడ ఒక పాప చనిపోయింది. ఆ పాపను పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాపను పట్టుకున్నాను. నా కొడుకున్నాడేమో వాళ్ళ అని ఎత్తుకొచ్చుకోవడానికి పోయినా, లేడు, నా కొడుకు కాని రాలేదు. ఈ పాపను ఎత్తుకొని ఇట్లా పట్టుకున్నా. పాప ఎక్కుళ్ళు వచ్చి పాప చనిపోయింది. కళ్ళు మూసేసింది, బాగా గుర్తుంది నాకు, కళ్ళు మూసేసింది. పాపని ఇట్లా పట్టుకున్నాను. ఇట్లా పట్టుకొని ఇట్లా ఆకాశం వైపు చూసా. దేవా, నువ్వు నిజమైన దేవుడు కదా, నువ్వు మాట్లాడే దేవుడు కదా ప్రభా, నువ్వు ప్రాణాన్ని పోసే దేవుడు కదా అని, ఇదిగో ప్రభా, ఇది బిడ్డ నీదే ప్రభా, ఇగో పట్టుకో, ఎగరేస్తున్నాను, ఇగో ప్రభా పట్టుకో ప్రభా, ఎగరేస్తున్నానని ఆ పాపని ఎగరేసి 2 సార్లు పాపని 2 సార్లు ఇట్లా ఎగరేసాను. రెండోసారి పాప కళ్ళు తెరిచి చూసింది. యేసయ్య ఆకాశంలో, యేసయ్య కనపడ్డాడు.
యేసయ్య చేతిలో పాప ఉంది. యేసయ్య 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 అయితే రెండోసారికి ప్రభు పాపని ఎత్తుకొని పెద్దగా కనపడ్డాడు. పెద్దగా కనపడి ఇట్లా నాకు కనపడి బంద్ అయిపోయాడు. ఇక పాప నా చేతిలో ఉన్న పాప దేవుడు దగ్గర ఇట్లా పట్టుకొని ఉన్నాడు. ఈ పాపను పట్టుకొని ఉన్నాడు. దేవుడు కనపడ్డాడు, మాయమయ్యాడు. ఇక తర్వాతకి దానికి అర్థం ఏంటి ప్రభు అని అడిగాను. దానికి అర్థం ఏంటి ప్రభా నాకు తెలియలేదంటే, నీ సేవ లేటు కావచ్చు కానీ అమ్మా నిన్ను పెద్ద రీతిగా వాడుకోబోతున్నా. నేను మరణించిన వారిని నిన్ను నిలబెట్టి నేను బతికిస్తాను. నీకు అంత పెద్ద సేవ ఇవ్వబోతున్నాను. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు బాధపడొద్దు, ఏడవద్దు అన్నాడు. సరేలే అని ఇంకా కాము. నాకు ఒక బాధ, ఎవరన్నా మనసులు బాధ కలిగించినప్పుడు, ఏడ్చినప్పుడు దేవుడు ఒకటే మాట మాట్లాడుతున్నాడు, నీకెవ్వరు లేరని. నేను ఎవ్వరు లేరని ఏడుస్తున్నా. నా బంధువులందరూ వేరే సాటు ఉన్నారు, నాకు తల్లిదండ్రులు లేరు, వేరే సాటు ఎవ్వరు లేరని ఏడ్చినప్పుడు దేవుడు ఒకటే మాట చెబుతున్నాడు, నేనున్నాను కదా. నువ్వు ఒంటరి దానికి కాదు, నేనున్నాను. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు బాధపడొద్దు. నన్ను బాధపడనియట్లేదు. నేను అన్ని చాలాసార్లు విన్నా నేను ఆయన మాట. ఆదివారం వచ్చింది, నేను వెళ్ళి మందిరానికి వెళ్ళినాక ఇక సాక్ష్యం ఇవాళ జరిగింది, దేవుడు కనపడ్డది నేను చెప్పాలి కదా. వెళ్ళి చెబుతున్నా. చెప్పేటప్పుడు ఒకటే మాట్లాడుకున్నా, ఏమనంటే నేను ఒక్కదాన్ని ఇప్పుడు సాక్ష్యం చెబుతాను, నేను ఒక్కదాన్ని కాకూడదు కదా ప్రభా, ఇప్పుడు నన్ను పిలిస్తే వస్తానన్నావు కదా అని పిలిచా. ఇంకంతే, పిలిచిందే గుర్తుంది నాకు, ఇంకా తర్వాత ఏం గుర్తులేదు. ఇక నా గొంతు ఇట్లా బొంగురుగా తెరవబడ్డది, నా గొంతు తెరవబడ్డది అంతే. ఇక నాకు ఏం తెలియదు, తెరవబడ్డది. నేనేం మాట్లాడినో నాకు మైండ్ సెట్ ఏముందో తెలియదు అసలు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక నాకు నిండిపోయిండు. నాతో పాటుగా కొంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం మాట్లాడిండో నాకు తెలియదు. అయితే తర్వాత పోయిన తర్వాత నేను అడిగాను, నా ముందర ఒక ఆమె కూర్చొని ఉంది, ఆమెను అడిగాను, అరే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిండు కదా, ఏం చెప్పిండురా అన్నాక అప్పుడు చెప్పింది, ఎన్నో మరణాల నుంచి నిన్ను విడిపించాను, నువ్వు నీ కోసం కాదు బతికేది, ఇక నా కోసం నువ్వు బ్రతికి నా పని నువ్వు చేయటానికే నేను నీ ప్రాణాన్ని పెట్టాను అని చెప్పాడంట దేవుడు. అది నాకు తెలియదు, వాళ్ళు చెబితే విన్నా నేను. అప్పుడు నాకు గుర్తొచ్చింది, నేను ఎన్ని మరణాల నుంచి అంటే నేను ఎన్నో మరణాల నుంచి విడిపించబడ్డానని, రక్షించబడ్డానని, మరణాల నుంచి నన్ను విడిపించాడని దేవుడు ఎందు నిమిత్తము విడిపించాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. దేవుడు సేవ కోసమే నన్ను ఎన్నుకున్నాడు. నేను మందు తాగాను, చచ్చిపోలేదు. తర్వాత పోలీసు ఎస్ఐ గారు నన్ను కాల్ చేసేవాళ్ళు 2 సార్లు, బెటాలియం పట్టుకుంది కానీ నన్ను చంపలేదు. పాపం అన్నాడు ఎస్ఐ గారు. నా ముఖం చూసి అంటే జాలి కలిగించాడు ఎస్ఐ గారికి నన్ను చూడంగాలోనే. అంటే చాలా మరణాలు చెప్పలేని నేను. ఇక పెద్ద బావిలో కూడా దూకాను. అన్నీ మరణాలే అన్ని తప్పించిండు. అంటే నా ప్రాణము ఆయన వాడుకోవటం కోసము, ఆయన పని చేయించుకోవటం కోసమే కావచ్చు, నన్ను నిలబెట్టడం కోసం. అయితే అప్పుడు కొన్ని నేను నక్సలిజంలో చేసినప్పుడు కూడా ఈ దళంలో ఫైరింగ్ అయితే అంటే ఈ దళంలో అవుతుందనంగా ఈ దళం నుంచి తీసి వేరే దళంలో వేసేవాడు. వేరే దళంలో వేసినాక ఆ దళంలో పోయినాక తెల్లారి ఈ దళం మీద ఫైరింగ్ అయ్యేది. మళ్ళీ తర్వాత ఆ దళం నుంచి మళ్ళీ ఇంకో వేరే దళం వెళ్ళినాక మళ్ళీ ఆ దళం మీద ఫైరింగ్ అయ్యేది. అంటే ఇలా కూడా అయ్యేది. అంటే నన్ను తప్పించిండు కదా, అది కూడా ఒక మరణమే, కానీ తప్పించి. ఇప్పుడు అర్థం అవుతుంది నాకు ఎందుకు ఇవన్నీ తప్పించిండు అనేది. నాకు ఇదివరకు అర్థం అవ్వలేదు. కొన్ని స్వరాలు మాట్లాడేవాడు నాకు అప్పుడు అసలు అర్థం అవ్వలేదు. ఇట్లా పిలిస్తే పలుకుతాడా దేవుడు, ఇంత గొప్ప దేవుడా, నాకు అసలు తెలియదు. అయితే ఒకటే అనుకున్నా, నాకు చదువు రాదు, నేను బైబిల్ జ్ఞానం లేదు, దేవుడు విషయంలో జీరో. నేను అసలు నాకేం తెలియదు. బైబిల్ అసలు పరిశుద్ధ గ్రంథంలో ఏముంది, ఏ మూలలో ఏముంది కూడా నాకు తెలియదు, అసలు జీరో నాలెడ్జ్. కానీ దేవుడు ఏమన్నాడంటే, ప్రభు నేను అడిగాను, ఇది అబద్ధం కాదు, నన్ను దేవుడు నువ్వు అబద్ధం ఆడొద్దు అన్నాడు, అదొకటి. మళ్ళీ తర్వాత గర్వపడొద్దు అన్నాడు, గర్వం వద్దన్నాడు. నేను స్వరం వినేటప్పుడు గర్వపడ్డా. దేవుని స్వరము డైరెక్ట్గా దేవుడు నాతో మాట్లాడుతుంటే ఇంకా నేనేంటి ఒకరికి వినేది అన్నాక గౌరవం వచ్చేస్తుంది నాకు. అప్పుడు దేవుడు చెప్పాడు, గర్వము నీకు రాకూడదు అని.
అయితే ఇతరులని నేను తిట్టొద్దట, అది చెప్పిండు. ఒకటి గొడవద్దు, క్షమాపణ, వెంటనే క్షమాపణ అడగాలి వాళ్ళని, క్షమాపణ వచ్చేసిద్ది నాలో నుంచి. నేనేం చెప్పాలో నేనేం చేయాలో కూడా నాకు తెలియని పరిస్థితిలో ఉన్నా అప్పుడు దేవుణ్ణి అడిగా నేను, ప్రభువా నాకు బైబిల్ జ్ఞానం లేదు, నేనేం చేయాలి, మరి నేను ట్రైనింగు కాలేదు, నేనేం చేయాలి ప్రభువా అని అప్పుడు అడిగినప్పుడు ఒక ఆమెకి ఒక దర్శనం ఇచ్చిండు. అంటే నేను కూర్చొని ఉన్నానంట, తెల్లటి బట్టలు వేసుకొని ఒక దేవదూత వచ్చి నా చెవు దగ్గర నేను చెప్పిందే నువ్వు చెప్పు, నేను చెప్పిందే నువ్వు చెప్పు అని దేవదూత చెప్పిందంట. ఆమె వచ్చి ఆ దర్శనం నాకు చెప్పింది. అంటే నేను ఇవాళ అనుకున్నాను, రేపొద్దున ఆమె నాకు అది చెప్పింది అనమాట. దానికి అర్థం ఏంటంటే నేనున్నాను, నేను నిలబెట్టుకుంటాను, నువ్వు భయపడొద్దు, ఎందుకంటే నేను మాట్లాడేది నువ్వు కాదు అని అని దేవుడు అక్కడ మాట్లాడాడు. అయితే నేను మళ్ళీ ఇంకొక మాట కూడా అడిగాను, ప్రార్థన చేయటం రాదు నాకు, ఇప్పటికి కూడా రాదు, ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు. ప్రార్థన చేసేటప్పుడు నా గొంతు ఇట్లా తెరవబడుద్ది బొంగురుగా, నా గొంతు ఇంక ఉండదు, నా ఆధీనంలో ఉండదు, నా నాలుక నా గొంతు నా ఆధీనంలో ఉండదు. తెరవబడ్డప్పుడే ఇక నాకు తెలుసు, ఇక గొంతు తెరవబడ్డది, ఇంకా నాకు తెలిసిపోద్ది గొంతు తెరవబడ్డది, ఇక దాంట్లోంచి మాటలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. నాకు తెలియని మాటలు, నాకు తెలియదు నేనేం ప్రార్థన చేశానో నాకు తెలియదు అసలుకి. ఇక పక్కన వాళ్ళు ఎవరని చెప్పాలి నువ్వు ఇది ప్రార్థన చేశావు అని, నాకు ఇప్పటికీ తెలియదు. ఏ స్థలంలో ఏ ప్రార్థన చేశానో ఎందు నిమిత్తం చేశానో కూడా నాకు తెలియదు. మొన్న మందిరంలో చేశా, నాకు తెలియదు, నేనేం మాట్లాడానో కూడా తెలియదు. నేను ఎక్కడన్నా ప్రార్థన చేస్తే ఏం మాట్లాడానో తెలియదు. మళ్ళీ అడిగామనుకో ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని నేను అడగట్లేదు. సువార్త చేయమని చెప్పాడు నన్ను. ఇక నువ్వు వెళ్ళి సేవ చేయమని చెప్పలేదు. సువార్త కోసం బండి కూడా తీసుకున్నా వెళ్ళటం కోసం. అయితే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏం చెప్పాలి ప్రభువా నాకు అర్థం కావట్లేదు. అక్కడ ప్రార్థన చేశా, ప్రభువా నేను ఏం చెప్పాలి, నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టావు, సువార్తకి వెళ్ళమన్నావు, సరే రాత్రి దర్శనం వచ్చింది, ఇప్పుడు నేను సువార్తకి వెళ్తున్నాను, వెళ్ళాను ఆ మనిషి దగ్గర కూర్చున్నా, నేనేం చేయాలి అంటే అప్పుడు దేవుడు ఒక స్వరం, నువ్వు నా మరణం గురించి చెప్పు అన్నాడు. చెప్పా, ప్రభు మన కోసమేనమ్మా సిలువ వేయబడ్డాడు, ఆయన మన కోసమే ప్రాణం పెట్టాడు, మనం పాపులం, దేవుడు మన కోసం చూడు ఎంత త్యాగం చేశాడో. 4 మాటలు దేవుడు మరణం గురించి చెప్పి ప్రార్థన చేసి వచ్చేసాను. ఎక్కడికి వెళ్ళినా దేవుడు మరణం గురించే సువార్త చెప్పమన్నాడు. నిన్ను నిలబెట్టుకొని నేను మాట్లాడుతా, నువ్వు మాట్లాడొద్దు, అక్కడ నువ్వు కాదు మాట్లాడేది అన్నాడు దేవుడు. నువ్వు మాట్లాడవు అక్కడ, నేను మాట్లాడతా అన్నాడు. నన్ను ఊరికి అట్లా నిలబెట్టుకుంటాడంట, నాకు తెలియదు అసలుకి, నాతో చెప్పాడు, ఆ మాట మాట్లాడాడు దేవుడు. నా పరిచర్య గురించి దేవుడు ఏ రీతిగా వాడుకోబోతాడో నాకైతే తెలియదులే, కానీ దేవుడు మాటలను బట్టి నా పరిచర్య చాలా పెద్దగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. దేవుడు కూడా నాకు చెబుతున్నారు. ఇంకొక సేవకుని కూడా ఏర్పరిచాడు దేవుడు. మరి మా సేవ కోసం మీరందరూ ఈ సాక్ష్యం విన్నాక మీరందరూ ప్రార్థనలో పెట్టండి. నా సేవ కోసం, నా పరిచర్య కోసము నేను ఎలా ముందుకు సాగాలో, నేను ఎలా ప్రార్థించాలో, మరి ఆ జనాలు నా ప్రార్థన కావాలి అనుకున్న వాళ్ళు నా నెంబర్ కూడా ఇస్తాను, మీరు ఫోన్ చేయండి, నేను ప్రార్థన చేస్తాను, ఎనీ టైం నేను ప్రార్థన చేస్తాను, నా కోసం కూడా మీరు చేయండి. ప్రైజ్ లార్డ్ అందరికీ.